అండి, మనం కొటెక్స్లో ఉన్నాము. కొన్ని ట్రేడ్ సెట్ తీసుకున్నాము. ఇక్కడ ఈ చాట్లో తక్కువ వస్తుంది. కొంచెం ఓపెన్ చేస్తున్నాము. సెకండ్ ఇక్కడ ఓకే అండి. ఇక్కడ నుంచి బయింగ్కి ఛాన్స్ ఉంది. లెవెల్ కూడా రాజేసి పెడతాము. చూడండి, ఇది మన వర్కింగ్ లెవెల్. ప్రజెంట్ మార్కెట్ 30 సెకండ్స్ లోపు లెవెల్కి వచ్చి టచ్ అయింది. మనం బయింగ్ ట్రేడ్ తీసుకున్నాం. అంతే, సింపుల్ ట్రేడ్ అండి ఇది. ఓకే అండి, ఈ ట్రేడ్ విన్ అయిపోయాం మనం. నెక్స్ట్ 30 సెకండ్స్లో ఈ లెవెల్కి టచ్ అయితే సెల్లింగ్కి తీసుకోవచ్చు. టచ్ అయిందో లేదు తెలియట్లేదు. 5 సెకండ్స్లో ఓకే ఓకే అండి. చూడండి, ఇక్కడ మన ఎంట్రీ ఇక్కడ ప్లేస్ అయింది. ఇక్కడ ప్లేస్ అయితే షూర్ షాట్ ఉండేది, పర్వాలేదు. ఇది మన లెవెల్ కంటే, మన ఎంట్రీ కంటే కింద క్లోజ్ అవ్వాలి. మరీ స్ట్రాంగ్ క్యాండిల్ కాకపోయినా అట్లీస్ట్ మీడియం క్యాండిల్ అయినా, మీడియం సైజ్ క్యాండిల్ అయినా ఫామ్ అవుతుంది. ఇక్కడ రెడ్ క్యాండిల్ మన ఎంట్రీ పాయింట్ కింద క్లోజ్ అవుతుంది. ఓకే అండి, ఈ ట్రేడ్ కూడా విన్ అయిపోయాం మనం. ఇది కూడా సింపుల్ ట్రేడ్ అండి. 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని వచ్చింది. 30 సెకండ్స్లో పైన ఉన్న లెవెల్ టచ్ అయింది. 1 సెకండ్ ఇక్కడ ట్రేడ్ మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకుని వస్తుంది. కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికితే లేదండి, ఇక్కడ ట్రేడ్ వదిలేసాను, పర్లేదు. ఈ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో చూసి దాన్ని బట్టి ట్రేడ్ తీసుకున్నానండి. ఇక్కడ ఓకే, మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ చేసినట్టు ఉందండి. ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ లెవెల్స్ అనేవి దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. పైన ఇప్పుడు ఈ మధ్యలోనే ఉంటుంది, లేదంటే వదిలేసాము. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ లెవెల్స్ దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ అనేది షార్ట్గా చెప్పలేము. ఇక్కడ మనం అది 5 సెకండ్స్లో అయినా కూడా చెప్పలేము. మనం ఏదో లెవెల్ అనేది బ్రేక్ అయితే అప్పుడు మనం కంటిన్యూషన్కి వెళ్ళొచ్చు. ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడేమండి, చూద్దాము. ఓకే అండి, చూడండి, ఇక్కడ మార్కెట్ ఇక్కడ మన లెవెల్ అయితే స్కిప్ చేసింది. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ 30 సెకండ్స్ లోపు 5 సెకండ్స్లో చూద్దాము, తెలుస్తుంది మనకి. చూడండి, 30 సెకండ్స్ లోపు ఇక్కడ వచ్చి టచ్ అయితేనే, లేకపోతే లేదు, వదిలేద్దాము. ఓకే అండి, వదిలేసాము. 30 సెకండ్స్లో టచ్ అవ్వలేదు, వదిలేసాము మనం, అంతే. చూడండి, నేను బయట ఉన్నాను, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అనేది ఉండొచ్చు మీకు. నెక్స్ట్ వీడియో నుంచి ఇలా అవ్వకుండా చూసుకుంటాను. ఓకే అండి, 1 సెకండ్, ఇక్కడ ట్రేడ్ దొరికేలా ఉంది. ఓకే, ఓకే,
ఓకే అండి. చూడండి ఇక్కడ మనం పైన ఉండగా ప్లేస్ చేస్తే ఎంట్రీ అనేది కిందకు వచ్చి ప్లేస్ అయింది. చూడండి ఇక్కడ ఉండగా ప్లేస్ చేస్తే ఇక్కడ ప్లేస్ అయింది మంది. ఇట్లా మిస్ప్లేస్ అవుతుందండి మార్కెట్ ఒకసారి. ఓటీసీ మార్కెట్లో ఇదే ప్రాబ్లం మనకి. పర్వాలేదు, ఇక్కడ గ్యాప్ అయితే ఇంకా ఫిల్ చేయలేదు. సో రెడ్ క్యాండిల్ కానీ లేదంటే డోజీ క్యాండిల్ కానీ రావాలి. ఓకే అండి, డోజీ ఫామ్ అయింది ఇక్కడ. ట్రేడ్ కూడా విన్ అయిపోయింది. ఓకే అండి, మీకు ఎవరికైనా కోర్స్ కావాలంటే నాకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి.